టీడీపీలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరులో నిర్వహించిన ముద్రగడ సంస్మరణ సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు ఇచ్చింది. దాంతో బోండా ఉమా త్రిసభ్య కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. కమిటీ సభ్యులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్ ఉన్నారు. అంబటితో కలిసి వేదిక పంచుకోవడంపై నేతలకు బోండా ఉమా వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి సంబంధించి కొంత మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ టీడీపీకి సంబంధించి ఏ చిన్న అంశం కూడా ఆ గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే టీడీపీ ఆంధ్రప్రదేశ్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత టీడీపీ ఆ కొంతమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి గొడవలు జరిగినా ఎటువంటి ఇబ్బందులు జరిగినా గానీ ఎప్పుడు కూడా ఆ పట్టించుకోని పరిస్థితి ఉంది ప్రజాప్రతినిధుల నుంచి కానీ టీడీపీలో ఉన్నత స్థాయిలో ఉన్న నాయకుల గురించి కానీ ఏదైతే ఆ 2000 సంబంధించి ఆ టీడీపీ ఎన్డీఏ కూటమితో అధికారంలోకి వచ్చింది. కూటమితో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు బాధ్యతతో మెదగాలి, బాధ్యతతో నడవాలి, ఆ కూటమి యొక్క గౌరవాన్ని కాపాడుతూ ఉండాలని పదే చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సరే ఆ డిసిప్లిన్ కమిటీ ముందు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే అన్నది మరొకసారి చంద్రబాబు నాయుడు రుజువు చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. అది పడకుండా ఉంటున్న పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ కూడా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొంతమేరకు వేదిక అయింది. ఆయన చుట్టూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గుంటూరులో నిర్వహించిన ముద్రగడ సంస్కరణ సభలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత, వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అయినటువంటి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవటం, అంబటి రాంబాబుతో కలిసి కూర్చొని నవ్వుతా మాట్లాడటం, అలాగే వాళ్ళిద్దరు కలిసి కొంత సమయం కేటాయించి చర్చించుకోవటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్న నేపథ్యం, టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఆయనని ఆ టీడీపీ పార్టీ ఆఫీసులో కమిటీ ముందు హాజరవ్వాలని ఆ పిలిచిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఏదైతే టీడీపీ అధిష్టానం నోటీసులు కూడా ఇచ్చింది. టీడీపీ అధిష్టానం బోండా ఉమా మీద సీరియస్ కూడా అయిన నేపథ్యం. అయితే మొత్తానికి కొద్దిసేపటి క్రితం బోండా ఉమా కమిటీ ముందు హాజరయ్యారు. త్రిసభ్య కమిటీ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ యొక్క త్రిసభ్య కమిటీలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అలాగే మాజీ ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు, కిలారి రాజేష్ ముగ్గురు కూడా ఉన్నట్లు మనకు కొంతమేరకు సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ముగ్గురుతో అంబటి రాంబాబుతో కూర్చొని వేదిక పంచుకున్న నేపథ్యంలో దాని యొక్క వివరణ అయితే ముగ్గురికి ఇచ్చినట్లు తెలుస్తుంది. అది లిఖిత పూర్వకంగా కూడా ఇవ్వమంటే అది కూడా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే బోండా ఉమా ఇచ్చిన వివరణ మీద ఆ కమిటీ సంతృప్తి చెందిందా, సంతృప్తి చెందలేదా అనేది అయితే 1-2 రోజులు సమయం పట్టేటట్టుంది. ఈ యొక్క వివరణ మొత్తాన్ని కూడా నారా లోకేష్ దృష్టిలో పెట్టి, అలాగే చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి దీనికి సంబంధించి బోండా ఉమా ఇచ్చిన వివరణ సమంజసంగా ఉందా లేదా అనేది ఫస్ట్ కమిటీ చేసి తర్వాత ఉన్నత నాయకుల దృష్టిలో పెట్టే అవకాశాలు కూడా కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. అయితే యొక్క పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరగటం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాని ఒక కుదిపేయటం, ముఖ్యంగా ఏదైతే అంబటి రాంబాబు అనే వ్యక్తి టీడీపీకి బద్ద శత్రువుగా చూస్తా ఉంటారు. వైఎస్ఆర్సీపీ తరఫున టీడీపీకి సంబంధించిన అంశం అంటే అంబటి రాంబాబు ఒంటికాలతో లెగిసి వాళ్ళని కామెంట్ చేసి తిడతా ఉన్న పరిస్థితి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో టీడీపీకి బద్ద శత్రువు అయిన వ్యక్తితో ఎలాగా కూర్చొని ఎలాగా ఆయన పక్కన కూర్చొని ఒక వేదికలో మాట్లాడతారు అనేది సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నేపథ్యంలోనే ఈ యొక్క ఆయన వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. టీడీపీ హైకమాండ్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. టీడీపీ అధిష్టానం ఆయన మీద సీరియస్ అయిన పరిస్థితి. మొత్తానికి బోండా ఉమా ఇచ్చిన వివరణ ఆ కమిటీకి సంతృప్తిని ఇచ్చిందా లేదన్నదైతే మనకి కొంత సమయం తర్వాత తెలిసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. తల్లి థ్యాంక్స్ నాగేశ్వరరావు. ఒకసారి